కొన్ని నేను బొమ్మలు చూపిస్తా, బొమ్మల పేర్లు ఒక్కొక్కరు లేచి చెప్పాలి, సరేనా? సరే అందరికీ చెప్తా. శివ, శివ స్టాండప్ శివ. ఇదేంటి శివ? బనానా. వెరీ గుడ్, క్లాస్ కొట్టండి శివకి. ఇక్కడ పెడతా. ఇప్పుడు ఇంకోటి చెప్తాడు శివ. ఇదేంటిది? ఏంటిదిరా ఇది? కూసో శివ, కూసో, క్లాస్ కొట్టండి. నువ్వు లేవు. ఇదేంటమ్మా? బ్లౌజ్. బ్లౌజ్. వెరీ గుడ్. ఫూల్. ఫూల్ కా పూల చెట్టు. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. ఇప్పుడు ఇదేంటిది? బ్యాగన్. అంటే ఏంటిది? వంకాయ. బ్యాంగన్ అంటే ఏంటిది? వంకాయ. ఇదేంటిది? జామ చెట్టు. జామ చెట్టుకి ఏమైనాయి? జామ పండ్లు, జామకాయలు. చూడండి. నువ్వు ఇదేంటిది? బనానా. ఇదేంటిది? ఏంటిది? యాపిల్. వెరీ గుడ్. అన్ని బనానాలే. ఇదేంటిది? బనానా. అరటి చెట్టు. బనానా చెట్టు అన్నమాట, సరేనా? వేప చెట్టు ఇది. అవునా? సరే సరే. మీరు కిందికి వస్తాను స్వాతి. మంచి కూర్చో. మీరందరూ ఎక్కడ జరిగి కూర్చోండి. నేను ఇప్పుడు మీకు ఏమేమి పండ్లు చూపించినా, ఇగో జామ పండ్లు, అరటి పండ్లు, యాపిల్ పండ్లు. అవునా? చూపించినా? చూపించన్నా? అయితే దీని మీద ఒక రైమ్ ఉంది. ఏం రైమ్? యాపిల్ పండు. సాత్విక్ నీకు చెప్పమంటలేనా నేను? మరి నువ్వెందుకు? యాపిల్ పండు ఏ రంగు? నీదే రంగు. యాపిల్ పండు ఏ రంగు? నీదే రంగు. ఎరుపు రంగు నా రంగు. యాపిల్ పండు ఏ రంగు? నీదే రంగు. ఎరుపు రంగు నా రంగు. జామ పండు ఏ రంగు? నీదే రంగు. ఆకుపచ్చ రంగు నా రంగు. అరటి పండు ఏ రంగు? నీదే రంగు. పసుపు రంగు నా రంగు. తర్వాత ఏం పండు వస్తుంది? అది నేరేడు పండు ఏ రంగు? నీదే రంగు. నేరేడు పండు. నేరేడు పండు ఏ రంగు? నీదే రంగు. మీకు ఎందుకు రంగు వచ్చింది? నోరు డొల్లట్లేదు ఎందుకు? నేరేడు పండు ఏ రంగు? నీదే రంగు. నలుపు రంగు నా రంగు. నలుపు రంగు మీ దగ్గర ఎక్కడెక్కడ చూపెట్టండి. నీ హెయిర్ ఎట్లుంది? నీ ఎంటుకలు ఏ రంగులో ఉన్నాయి? నలుపు రంగులో ఉన్నాయి. నలుపు. మీ ఎంటుకలు ఎట్లున్నాయి? నలుపు రంగు. నలుపు రంగు. మాపు రంగు కదరా.
నలుపు. నలుపు. నలుపు రంగు. నారంగు. అట్లా చెప్పాలి. సరేనా పిల్లలు? ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి. యాపిల్ పండు ఏ రంగు? నీదే రంగు. ఎరుపు రంగు. నారంగు. యాపిల్ పండు ఏ రంగు? నీదే రంగు. ఏమైందిరా? నోటి నుంచి బయటికి రావట్లేదు. యాపిల్ పండు ఏ రంగు? నీదే రంగు. ఎరుపు రంగు. నారంగు. జామ పండు ఏ రంగు? నీదే రంగు. ఏం రంగు ఉంది? ఆకుపచ్చ రంగు. నారంగు. అరటి పండు ఏ రంగు? నీదే రంగు. పసుపు రంగు. నారంగు. నేరేడు పండు ఏ రంగు? నీదే రంగు. ఏ రంగు నేరేడు పండుది? నలుపు రంగు. నారంగు. ఇలా చెప్పాలి. మనకి రైమ్ ఉంది కాబట్టి రైమ్ నేర్చుకుంటూ పండ్లను చూస్తూ చెప్పాలి. ఇవి ఏమున్నాయి ఇక్కడ? కోతులు ఎన్నున్నాయి ఒకసారి లెక్క పెట్టండి పిల్లలు. ఒకసారి డబ్బాలో ఆగండి. ఆడ చిన్న డబ్బాలు తీసుకురాపండి. ఒక్కొక్క డబ్బానే. చిన్న డబ్బా అన్ని కింద పడుతున్నాయి కదా. ఒక్కరొక్కరు ఒక డబ్బానే అన్న. హైమాన్ పెట్టండి. ఇంకా చాలు. హైమాన్ మీకు చెప్తే అర్థం కదరా. కూసడి కింద కూసడి. డబ్బలతో ఆడుతూ కూసడి కిందికి. నేను ఎట్లా ఆడాలని కింది జరగండి ఫస్ట్. మొత్తమైంది తింటున్నా గుడ్డు. జరుగురా 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 చెప్పేది వినరా. తలకి ఇక్కడ అరని కిందికి దిగిరా నాయన. ఇక్కడ కూర్చో. ఒకసారి ఫస్ట్ లెక్క పెట్టేది నేర్చుకో. ఆమె కూడా తక్కువ ఉంది. ఆమె కూడా తీసుకొస్తుంది. ఇప్పుడు లెక్క పెట్టండి. ఒకటి ఆగుకుంటూ నేను లెక్క పెట్టినంత వరకు ఒకసారి నన్ను చూడండి. నన్ను చూడండి ఫస్ట్. నేను ఎట్లా లెక్క పెడతారు. మీరు అట్లా లెక్క పెట్టకపోతే దెబ్బలు తింటారు. మీరు ఫస్ట్ కూర్చోండి. కూర్చొని సార్ మంచి కూర్చోండి. ఫస్ట్ మీరు అరే అందరు మౌత్ మీద ఫింగర్ పెట్టండి. మౌత్ మీద ఫింగర్ పెట్టండి. అందరికి ఏళ్ళు ఉన్నాయా? వచ్చి బయటరే. మౌత్ మీద ఫింగర్ చాలు. అందరు ఫింగర్ వేయండి మౌత్ మీద. కూసారా మంచి కూసారా సార్ బొట్టు పెట్టి చెప్పన్నారా. 1 2 3 4 5 ఇక్కడ చూడండి. 1 2 3 4 5 ఎన్ని ఉన్నాయి అవి?
కింద కూర్చో. చెప్పేటప్పుడు నేను చెప్పేటప్పుడు మీ చెవులు మీ కన్ను రెండు పని చేయాలి. చెవులు ఎందుకు పని చేయాలి? నేను చెప్పింది వినడానికి. కళ్ళు ఎందుకు పని చేయాలి? టీచర్ ఎట్లా పెడుతుందో చూడడానికి. అంతేనా? ఇక్కడ చూడండి. 1 2 1 ఇది ఒకటి ఉంది కదా. 1 2 అన్నప్పుడు ఇవి 2 ఉన్నాయి. 2 ఇక 3 అన్నప్పుడు ఏం రావాలి? 3 వచ్చినాయా? 3 వచ్చిన తర్వాత ఇక్కడ ఏం రావాలి? 4 అంటే ఇంకా చిన్న డబ్బాలు ఏమైనా ఉన్నాయా అక్కడ? చూడండి, చిన్న చిన్న డబ్బాలు ఇంకా 2 తీసుకురాకుండా. ఏయ్ ఒక్కరు పోండి. అంతే కాదు గుండమ్మా తీసుకురా. తీసుకురా ఖాళీగా. ఇంకా సాగుడు రా. ఇంకా మీరు ఇంకా